అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి క్రిస్మస్ దినాన మరి ప్రభు ఈ విధంగా మరి కూడుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు. మరి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలండి. మరి ఈరోజు క్రిస్మస్ దినము. మరి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్. మరి ఏ విధంగా అయితే మరి ప్రతి ఒక్కరు మరి సంఘాలకెళ్ళి లేదంటే ఇంట్లో ఉండైనా ప్రార్థన చేసుకుని దేవుడిని ఆరాధించుకుని మరి దేవుడు పుట్టినందుకు మరి లోకంలోకి వచ్చిన రక్షకుడు గురించి తలుచుకుని మరి ప్రార్థించుకుంటాండి. మరి మనం కూడా ఈరోజు చిన్న పాట పాడుకుని ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి చిన్న వాక్యం ధ్యానించుకుందాము క్లుప్తంగా. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మరి క్రిస్మస్ దినాననైనా తండ్రి ప్రభ, ఈరోజు మీరు భూలోకంలో వచ్చి నాయన పుట్టి నాయన మా పాపాల నిమిత్తం నాయన లోకరక్షకుడే నాయన ఈ భూలోకంలోకి వచ్చారు. నాయన మీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు మరి నేను చిన్ని వాక్యము చెప్పుచుండగా ధ్యానించుచుండగా నాతో మీరు తోడుండండి తండ్రి. మీకు మహిమకరంగా మరి చిన్ని మరి స్తుతి ఆరాధన మీ సన్నిధిలో చేరుటకు మీరే మాకు దయ చూపి మన మీ కృపను దయచేయమని కోరుకుంటూ మరి ఆది నుంచి అంతవరకు మీకు మహిమకరంగా జరగకపోతే కృప నుంచి కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. మరి మనకందరికీ తెలిసిన పాటే తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది అని చెప్పి ఆ పాటని మరి దేవుడికి మహిమకరంగా పాడదాం. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మారా రాజుకే ఇది క్రిస్మస్ ఆబాటమే. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చిన్న వాక్యదానం చేసుకుందామండి. మనం మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. 18 వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా యుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనను యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆమేన్. సో మత్తయి సువార్త 1:18-22 చూసుకున్నట్లయితే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క జననము అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చూద్దాం. మరి 18, 19, 20, 21 ఈ వచనాలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు జననం అంటే యేసుక్రీస్తు జన్మించడం ఏ విధంగా మరి బైబిల్లో రాయబడి ఉందంటే, తల్లి అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి కుమారుని కనెను. ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టుదురు అని మరి వచనాలు సెలవిస్తున్నాయి. మనం మత్తయి సువార్త ఒకటే కాదండి, లూకా సువార్తలో చూడొచ్చు. ఇంకా అదేవిధంగా మరి బైబిల్లో ఇతర చోట్ల కూడా మనం యేసుక్రీస్తు గురించి, జననం గురించి మరి ఎన్నో విధాలుగా మరి రాయబడి ఉంది. మరి మనం ఈరోజు ధ్యానించుకున్నట్టయితే క్రిస్మస్ మనం జరుపుకుంటామండి. యేసు పుట్టినరోజు, జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అని మనం అనుకుంటాం. కానీ ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడంటే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యక మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి యేసుని కనెను. ఎందుకంటే మనుషులు మనమందరం పాపాలు చేసిన వాళ్ళమే అండి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యక, ఎందుకంటే అప్పటికి ప్రధానమైందని మరి వాక్యం సెలవిస్తుంది మరి మరియా యోసేపుతో. కానీ గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా అయింది, యోసేపు ద్వారా కాలేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియ గర్భవతి అయి మరి కుమారుని కంటదని వచనం సెలవిస్తుంది. మరి 2వ వచనం ఇంపార్టెంట్ ఏంటంటే, మనము మత్తయి సువార్త 1:21 చూసుకున్నట్లయితే ఆమె ఒక కుమారుని కనును, కుమారుని కంటది. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. రెండో పాయింట్ ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును అనెను. ఇక్కడ వచనం ఏం సెలవిస్తుంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకటే కాదండి, అందరూ కూడా. మనం తర్వాత బైబిల్ క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తే యూదులు లేదంటే ఇజ్రాయేల్ కాకుండా ప్రతి ఒక్క జనాంగము, ఈ సృష్టి ఎర్త్ మీద మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క జనం. అందుకే ఇక్కడ క్లియర్గా తన ప్రజలను అందరు ప్రజలే, మొత్తం అన్ని దేశాల వారు ప్రజలే, ఈ భూలోకంలో నివసించే ప్రతి ఒక్క మానవుడు ప్రజలే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, తన ప్రజల నుంచి ఎవరు రక్షిస్తారు? ఆయనే రక్షిస్తారు. ఎవరు? లోకరక్షకుడు యేసు. ఆయన రక్షిస్తాడు కనుక ఆయన కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మ ద్వారా మరి జన్మించిన తర్వాత ఆయన భూలోకంలో మనం ఎలా నివసిస్తున్నామో ఆయన కూడా అలానే నివసించి తన ప్రజలంటే నేను, మీరు అందరినీ కూడా రక్షించడానికి ఎలా రక్షిస్తాడంటే మన పాపాల నుంచి. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటామండి. మన తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో విధమైన పాపాలు చేసి ఉంటాం. చూపు ద్వారా, మాట ద్వారా, మరి వినికిడి ద్వారా, లేదంటే వాసన ద్వారా, లేదంటే పంచేంద్రియాలు ఉంటాయి మనకి. చెవులు, ముక్కు, నోరు, నాలిక, చెవులు, ముక్కు, స్పర్శ. సో ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఎన్నో తప్పులు చేస్తామండి. మరి చెవుల ద్వారా అవ్వచ్చు, మాట ద్వారా అవ్వచ్చు, కళ్ళ ద్వారా అవ్వచ్చు, వాసన ద్వారా, స్పర్శ ద్వారా. సో ఈ పాపాల నుంచి మరి విడుదల ఎలా కలుగుతుందని మీరు ప్రశ్నించుకుంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే యేసు ద్వారానే మనకి పాప నుంచి విడుదల కలుగుతుందని వాక్యం సెలవుస్తుంది. సో వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేదని నేను. సో యేసు అనే పేరు పెడతారని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది వచనం. సో యేసు అనే పేరుకి ఇక్కడ బైబిల్లో కింద మనం చూసుకున్నట్లయితే ఫుట్ నోట్లో యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. యేసు అని ఎందుకు పేరు పెట్టారంటే రక్షకుడు అంటే మనల్ని రక్షిస్తాడు. ఆయన ఎక్కడి నుంచి రక్షిస్తాడు? మన పాపాల నుంచి. మన పాపాల నుంచి ఎందుకు రక్షిస్తాడే? మన పాపాలను పడిపోతే ఎన్నో కోల్పోతాం. పాపంలో పడ్డామంటే మనం డబ్బు కోల్పోతాం, మనల్ని మనం కోల్పోతాం, మనశ్శాంతి కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, ఎన్నో విధమైన మనకు అనారోగ్య బలహీనతలు వస్తాయి. సో ఎన్నిటి నుంచి విడుదల కలగాలంటే మనకు ఒక రక్షకుడు కావాలి. ఆయన ఎవరు? యేసు. సో ఆయనే భూలోకంలో వచ్చి మనల్ని రక్షించాడండి. మరి ఈ వచనాలు మనం ధ్యానించుకుని మరి మన పాప నుంచి విడుదల కలగాలంటే యేసు ద్వారానే కలుగుతుంది. మనం రోజు ఏదో విధమైన పాపం చేస్తామండి. మరి దాని నుంచి విడుదల ఎలా కలుగుతుంది అంటే మన యేసు సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి, ప్రభువా నేను ఈరోజు తప్పు చేశానని క్షమించండి
అని ఆయన నామంలో మనం వేడుకోవాలంట. మనం గమనించుకున్నట్లయితే బైబిల్‌లో ఎంతోమందికి ఎన్నో వ్యాధుల నుంచి విడుదల, ఎన్నో బాధలు, వ్యాధులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ విడుదల ఎలా కలిగింది? యేసునామంలో. యేసునామంలో ప్రార్థిస్తే వాళ్ళకి విడుదల కలిగిందని బైబిల్ మొత్తం అదే చెప్తది. సో, మన కొత్త నిబంధనలు చూసుకుంటే అందుకు మనం యేసునామంలోనే మనము పాప విమోచన కలుగుతుందని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నామంలోనే మనము ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ వచనాలు దేవుడు మరి దీవించును గాక. మరి ఇచ్చిన మరి ఈ వచనాలు దేవుడు దీవించును గాక కోరుకుంటూ మరి ముగిస్తున్నానండి. మరి ఈ వచనాలు మనం ధ్యానించుకుని ముందుకెళ్దాము. మరి ఈ క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మంచిగా ఎంజాయ్ చేసి ముందుకెళ్ళండి. మళ్ళీ మనం దేవుడి చిత్తమైతే న్యూ ఇయర్ కూడా చిన్న వాక్యం బోధిస్తాను. అదేవిధంగా తర్వాత కూడా మరి 31st కింద వీక్ ఒకటి, మరి ఫస్ట్కి చిన్న 2 వాక్యాలు బోధిస్తానండి. అదే యథావిధిగా మనం సండే చిన్న వాక్యం చెప్పుకుందాం. బట్ ఇది స్పెషల్ అకేషన్స్ కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్, అదేవిధంగా న్యూ ఇయర్ రోజు కూడా మరి తిరిగి కలుసుకుందామండి. మనము మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. పరలోకమందు మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఈరోజు క్రిస్మస్ దినానైనా ఈ విధంగా మరి కూడుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. మాది మత్తయి సువార్త 1:18-22 వచనాలు చూసుకున్నాం తండ్రి. మీ జననం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది? ఏ విధంగా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఎందుకు జరిగిందంటే మా పాప నుంచి రక్షించడానికి మీరు భూలోకంలోకి వచ్చారు. మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన మరి ఈ వచనాల నుంచి మేము ఏం నేర్చుకోవాలి, మీరు మాకు సహాయం తెచ్చండి. మమ్మల్ని పాపాల నుంచి విడుదల చేస్తున్న మీకు వందనాలు తండ్రి. రోజు కూడా నాయన మా తోడు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మరి వారమంతట్లో మీరే మాకు తోడుండి సహాయం తెచ్చండి. మరి మేమన్నా తెలుసు తప్పుడు క్షమించండి. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు, ఆన్లైన్ చూస్తే ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు తెలుపుకుంటూ మరి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.